హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోషనీస్ లైఫ్స్ ఇన్ ఎ ఫ్రేమ్. సో చాలా రోజులు అయిపోయింది కదా ఇట్లా వచ్చి మాట్లాడడం. ఐ వాజ్ కంప్లీట్లీ బిజీ ఇన్ మై బిజీ స్కెడ్యూల్స్ అనమాట. యాక్చువల్గా ఇదైతే సాటర్డే మినీ వ్లాగ్ అయి ఉంటుంది అనమాట. సాటర్డే కొంచెం హాస్పిటల్ వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేను చెల్లి ఇద్దరం కలిసి మోమోస్ తిందామని చెప్పి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ పోయాము. మా చెల్లి ముందే చెప్పింది మోమోస్ లేదక్క అక్కడ పెట్టట్లేదు అని. నాకు చాలా రోజులైంది పూజ తినాలి అని చెప్పి 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ తీసుకొని వెళ్ళాను. తీరా చూస్తే అక్కడ లేవు. బట్ అక్కడ లేకపోయినా డిసప్పాయింట్ అవ్వకుండా అక్కడ కొంచెం స్నాక్ షాప్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఐ మీన్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ షాప్స్ లాగా. ఇంకా అక్కడికి వెళ్ళి మాకు కావాల్సిన స్నాక్స్ అయితే తీసుకొని దెన్ వచ్చే దారిలో మేము ఏమేమి తీసుకొని వచ్చాము అనేది నేను ఈ వీడియోలో చూస్తాను. లెట్స్ గెట్ వీడియో స్టార్టెడ్. ఇంకా చాలా దూరం నడిచి వచ్చాము. చూస్తే అది చెప్పినట్టే మోమోస్ అయితే లేదు. చాలా డిసప్పాయింట్ అయిపోయాము. ఇంక ఈ లోపల అది కాల్ వస్తే వీడియో కాల్ మాట్లాడుతుంది అనమాట. ఇంకా దాని పక్కన యాక్చువల్గా స్నాక్స్ షాప్ ఉంటుంది. లైక్ వాళ్ళే తయారు చేసి వాళ్ళే అమ్ముతూ ఉంటారనమాట. ఇట్ ఈస్ లైక్ స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. ఇంకా అక్కడ ఏమైనా స్నాక్స్ తీసుకొని ఇంటికి వెళ్దాము, బికాజ్ ఇంట్లో ఏమీ స్నాక్స్ లేవు. ఇంకా మేము కూడా ఈ వీక్ ఏ స్నాక్స్ ప్రిపేర్ చేయలేదన్నమాట. ఇంకా స్నాక్స్ తీసుకొని బిల్ వేయించేసుకొని బయటకు వచ్చేసాం. ఫ్రెండ్స్, మా అక్క మోమోస్ అని తీసుకొచ్చింది, కానీ ఇవి కొనిచ్చింది. చెప్పా నేను, వినలేదు నా మాట. ఇంకా మళ్ళీ అక్కడ నుంచి ఒక 500 మీటర్స్ నడుచుకుంటూ వస్తే మా ఇంటి దగ్గరలో ఒక మోమోస్ షాప్ ఉందన్నమాట. ఇంకా స్టీమ్ మోమోస్, ఫ్రై మోమోస్ తీసుకొని ఇంటికి వచ్చేసి ఎంజాయ్ చేసాం. అంతే ఫర్ దిస్ వీడియో.